మిత్రమండలి ఇదైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మూవీ ప్లాట్ ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ చిల్లరగా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తారు. తను ఒక పొలిటీషియన్ కూతురు. వాటిని తర్వాత ఏం జరిగింది అనేది మూవీ యొక్క ప్లాట్. నా ఒపీనియన్ ప్రకారం మూవీ నాకు ఎలా అనిపించిందంటే, మూవీ టీం అయితే ఒకటే డిసైడ్ అయ్యారు, ప్రజల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విద్దాం అని చెప్పి రాసుకున్న సీన్స్ మాట మూవీ మొత్తం. కామెడీ సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే ఒకదాని మించి వస్తూనే ఉంటాయన్నమాట. కానీ దాంట్లో మనకు కామెడీ అక్కడ కనిపించదు. మనకు తెలుస్తుంది ఓకే ఇది కామెడీ, ఇక్కడ నవ్వాలి, కానీ మనకు నవ్వు రాదు. అలాగే ఉంటాయి ప్రతి సీను, ప్రతి షాట్ అలాగే ఉంటుంది అన్నమాట. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, అసలు అంత ముగ్గురు కామెడీ ఆర్టిస్ట్ టైప్లో పెట్టుకున్నారు. ప్రసాద్ బేరా గారు ఉన్నారు. మనకి ఎక్కడే కడుపు చెక్కల ఇలా నవ్వే సీన్స్ ఎక్కడ నాకు కనపడలేదు. అసలు కామెడీ రాలేదు, నవ్వే రాలేదా అంటే కనుక వచ్చినాయి. వెన్నెల కిషోర్ గారు కొన్ని సీన్స్ దగ్గర అయితే నాకైతే వచ్చినాయి, కానీ మొత్తం రాలేదు. ఎక్కడో కొన్ని సీన్స్ అక్కడక్కడ వచ్చినాయి అనమాట. అంతే. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి పేపర్ మీద పెట్టినప్పుడు మాత్రమే బాగుంటాయి, అది స్క్రీన్ మీద వస్తే బాగోదు అంటూ ఉంటాయి కదా. నాకు ఈ సినిమాలో నాకు అలాగే అనిపించింది. ఏదో ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకున్నారు, జాతర టైప్లో చిల్లర క్యారెక్టర్ అనేది వాళ్ళకి అటాచ్ చేశారు. దాన్ని బట్టి ఏదో రాసుకుని ఎదరికి వెళ్ళారు తప్ప మూవీ అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు. అక్కడ హీరోయిన్ దగ్గర కానీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ప్రసాద్ బెహ్రా దగ్గర కూడా ఒక స్మైల్ వచ్చింది తప్ప కడుపు చెక్కల ఇలా నవ్వే సీన్స్ కానీ ఎక్కడ రాలేదు. అక్కడ సత్య గారి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, నేమ్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని పెట్టారు తప్ప మూవీలో తను ఎల్లి గోదులు ఇరిటేషన్ క్యారెక్టర్ అవుతుంది తప్ప ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. సత్య గారిని యూస్ చేసుకోలేకపోయారని చాలా డిసప్పాయింట్ అయ్యాయి అనమాట. సత్య గారు ఉన్నారంటే కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే హీరో ఇప్పుడు అసలు సత్య గారిని అసలు యూస్ చేసుకోలేదు. అంతే. మూవీ అయితే నాకైతే నచ్చలేదు. సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు. సాంగ్స్ కూడా బాగాలని చెప్పలేదు. సినిమా అన్నీ యాక్టింగ్ విషయంలోకి వస్తే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఏదో హీరోయిన్ కూడా ఆఖరికి జస్ట్ ఓకేగా చేసిందని తప్ప వేరే ఏమీ అనిపించలేదు. వెన్నెల కిషోర్ అయితే తన రోల్లో అయితే తన బెస్ట్ అయితే ఇచ్చారు. సీన్ సరిగ్గా లేకపోతే అతనేం కానీ ఏం చేస్తారు కానివ్వండి, వెన్నెల కిషోర్ అయితే తన బెస్ట్ తనకైతే ఇచ్చారనమాట. నా అభిప్రాయం ప్రకారం అయితే నాకైతే మూవీ నచ్చలేదు. ఒకవేళ మేము ఎందుకు చూడాలి అని మీరు నన్ను అడిగితే కనుక ఓటీటీ కదా ఎలాగో, అదే ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒకసారి చూసేయండి అంతే. ఓకే.